హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ చూసుకున్నట్లయితే మొత్తం 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 4. శాలరీ చూసుకున్నట్లయితే 36,000 పర్ మంత్ అయితే మీకు పే చేస్తారన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. అలాగే హిందీ 30 వర్డ్స్ అయితే టైప్ చేయాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీన్ని దాటకూడదు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 3. శాలరీ చూసుకున్నట్లయితే 36,000 అయితే పే చేస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే దీనికి కూడా ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. అలాగే 30 వర్డ్స్ హిందీ అయితే టైప్ చేయాలన్నమాట పర్ మినిట్కి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 2. 36,000 అయితే మంత్లీ శాలరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే టైప్ చేయాలన్నమాట. దీంట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఇంగ్లీష్లోను హిందీలోను క్వశ్చన్స్ పేపర్స్ అయితే ఇస్తారు. మొత్తం 200 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. టైం చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 చూసుకున్నట్లయితే 90 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారన్నమాట. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే టైం చూసుకున్నట్లయితే 1 hour అయితే ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారు. దీనికి మీరు ఏదైతే రాంగ్ చేస్తారో దానికి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే 3 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారు. నెగిటివ్ మీరు ఒకవేళ తప్పు చేసినడలా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 16వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే యూఆర్ వాళ్ళకి 10 years అన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ చూసుకున్నట్లయితే 13 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మన తెలంగాణ అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాగ అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 500 పే చేయాలన్నమాట నెట్ బ్యాంకింగ్ ద్వారా. అలాగే ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలంటే లేటెస్ట్ ఫోటోగ్రఫీ, అలాగే సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, అలాగే 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు పేమెంట్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లోకి అయితే ఎంటర్ కండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే జాబ్కి అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.